టీజర్ లాంచ్‌కి ప్రభాస్ గారిని దింపారు ప్రమోషన్స్ కోసం. అండ్ ట్రైలర్‌కి వెంకటేష్ గారిని దింపారు. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎవరు రాబోతున్నారు గెస్ట్‌గా? ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? ఒక పెద్ద స్టార్‌ని ఏదో ట్రై చేస్తున్నారని విన్నాము. ఎవరు రాబోతున్నారు? అది కొంచెం కష్టంగానే ఉంది. బట్ గాడ్ గ్రేస్ ఈ ఆ న్యూస్ అనేది ఈరోజు రాత్రి చెప్పడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ ఏదో కొంచెం హిలేరియస్ బ్లాక్స్ ఏవో ఉన్నాయంటున్నారు. ఎలా ఉండబోతుంది ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇది? నా ఎంటర్టైన్మెంట్ పరంగా 100% గ్యారంటీ ఇస్తానన్న. ఇందాక అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్లు స్టోరీ థిన్ లైన్ ఉన్న ఎంటర్టైన్మెంట్కి 100% షూర్ గ్యారంటీ. అది కూడా సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయింది. చూడాలి. సప్తగిరి గారు సార్ సార్ కామెడీన్గా ఏదైనా సినిమా ఒప్పుకుంటే సరదాగా వెళ్ళి ఒక గంట 2 గంటలు చేసేసి వెళ్ళిపోతే సరిపోద్ది. హీరోగా అలా ఉండదు. సినిమా అంతా త్రూ అవుట్ ఉండాలి. దాని ప్రమోషన్స్ దగ్గర ఉండి చూసుకోవాలి. బర్త్డేని ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బర్త్డేని ఏమైనా ఫీల్ అయ్యారు ఈ సినిమాకి? సునామీ లాంటి బడ్డను ఫీల్ అయ్యానన్న. ఒకటిగా చెప్పుకుంటూ పోతే కథలుగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఒక సముద్రాన్ని ఈదుతున్నాను అంతే. అంటే హీరో అయిపోయామన్న ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లగ్జరీ ఒకటి ఉంటుంది. ఆ లగ్జరీ మీకు ఏం దొరకలేదా ఈ సినిమాలో? అంటే హీరో అనేదానికన్నా నిలబడడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళం. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ నేను మీ ముందు నిలబడాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ నేనే ముందు నేను నడిపించాలి. సో ఇక్కడ లక్కీగా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. సో ఆ స్క్రిప్ట్తో మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. ఆ పైన దేవుడి దయ. ఈ సినిమా ఎస్విసికి వెళ్ళింది. అది మీ ఫస్ట్ సక్సెస్ అదేనా 100%. అంటే ఈరోజు ప్రభాస్ అన్న అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని సీన్లు చూడండి రిలీజ్ చేయరు, ఆ క్వాలిటీ చూడండి రిలీజ్ చేయరు. ఇవన్నీ చూసి నేను 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయొచ్చని ఆయనకి నమ్మకం కలిగిన రోజే చేశారు. సో అది అక్కడ ఒక 100% మార్క్స్ పడ్డాయి. అలాగే వెంకటేష్ గారు ట్రైలర్ చూశారు, క్వాలిటీ బాగుందన్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుందన్నారు. నువ్వు 100% కొత్తగా ఫ్రెష్గా కనపడుతున్నావు తమ్ముడు, డెఫినెట్గా నువ్వు నా పెళ్లిగాని ప్రసాద్ లెగసీని నువ్వు కాపాడుతావని చెప్పారు. సో అందుకని ట్రైలర్ లాంచ్ చేశారు. అలాగే ఎస్విసి లాంటి బ్యానర్లో అది వాళ్ళ ఓన్ సినిమా కిందే చెప్పచ్చు అనేది అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. రాజ్ సారు, శిరీష్ అన్న సినిమా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూసి వాళ్ళకి మెచ్చి దీనికి దండా కొండలా నిలబడ్డారు. సో ఇది బిఫోర్ దీనికి అన్ని పాజిటివ్ సైన్స్ అంత పెద్ద వ్యక్తులు నిలబడ్డారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. సినిమా విషయంలో కానీ ఈ సినిమా ఎస్విసి దగ్గరికి వెళ్ళడంలో కానీ మీ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారి పాత్ర ఏమైనా ఉందా? 100% ఉందన్న. ఫస్ట్ అనిల్ రావుపూడి సినిమా చూశాడు. సినిమా 100% బాగుంది, సినిమా శిరీష్ అన్నకు చూపించు, నేను రికమెండ్ చేస్తానని చెప్పి అనిల్ రావుపూడి రికమెండ్ చేయబట్టే నేను శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళాను. శిరీష్ అన్న కూడా ఇమ్మీడియట్గా సినిమా చూశారు. చూసి శిరీష్ అన్న నాది చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం, ఒక్క 20 minutes టైం ఇస్తా, నాకు కనెక్ట్ అయిందా కూర్చుంటా, లేకపోతే ప్లీజ్ నిర్మోహమాటంగా చెప్పి వెళ్ళిపోతా అన్నారు. మాకు 10 నిమిషాలు చాలన్నా అని చెప్పాను. ఓహో నవ్వాడు, వచ్చి కూర్చొని 2 hours చూశాడు, భుజం తట్టాడు, హ్యాపీగా వెళ్ళాడు. ఇంకా మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న. రాజ్ సార్. సప్తగిరి గారు సార్ కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు. అవును సార్. ఎన్నో ప్రయత్నం తర్వాత ఈ హీరోయిన్ మీకు దొరికింది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? డైరెక్టర్ చెప్పాలండి, లిస్టే చెప్తాడు. అది ఒకరు కాదు, అది లిస్టే చెప్తారు. పాపం మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయినే, బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు. సో సప్తగిరి పక్కన కమెడీని మేము చేయమని చెప్పారు. సరే మంచిదమ్మా, మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది. మా అదృష్టం. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మతో? డామినేషన్ అండి, అంతే మొత్తం అంతే. డామినేషన్. సప్తగిరి అనే వ్యక్తిని, సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు, అండ్ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి. 100%. మనం జస్ట్ అమాయకుల్లో కూర్చుంటే చాలు, వాళ్ళ సినిమా నడిపేస్తారు. ఓకే, అన్న వాళ్ళ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా F3 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? F3 కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి. లేదు కాదు, ఇన్స్పిరేషన్ ఏం లేదా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికే ఉందండి. ఇది వేరే డామినేటింగ్ ఫ్యామిలీ కదా మొత్తం. అట్లా పోల్చకూడదు మీరు. మీరే అలా పోలుస్తారా? నీ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమాలు 2 సప్తగిరి LLB సప్తగిరి ఎక్స్ప్రెస్ అని పెట్టావు. మరి ఇది సప్తగిరి పెళ్లి కానీ సప్తగిరి అని పెట్టొచ్చు కదా? నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న, అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసి పెట్టే. ఓహో, అంటే ఆల్రెడీ జస్ట్ క్యాజువల్. పెళ్లి కానీ ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే
ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని పెళ్లిగాని ప్రసాద్ అని పెట్టాం. అంటే ఇందులో అంటే నీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్న అనేసి అంటున్నారు. అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేశాం మా నాన్నే కారణం అని. సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లలు నేను చేసుకుంటాను. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్, సినిమా వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లు ఉన్నా సినిమా వాడా అంటారు. అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు ఇప్పుడు అదే ఇబ్బంది అయిందా మీకు ఇప్పుడు? ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జస్ట్గా మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. గాడ్ బ్లెస్. అన్న అన్న సునీల్ గారు లాంటి ఒక్క నిమిషం సప్తగిరి వెంకట్ కానివే. అంటే సునీల్ లాంటి వాళ్ళే హీరోగా అయ్యి ఆ తర్వాత కొద్ది బ్యాక్ అయ్యి విలన్గా ఇలా కామెడీ ఇలా చేస్తున్నారు కదా, మీరు టైం తీసుకొని ఇలా చేస్తున్నారు అంటే అటు కూడా వెళ్తున్నారు చేస్తున్నారు? అన్న ఇండస్ట్రీకి వచ్చి 15 years ప్లస్ అయిపోయింది. కమెడియన్గా 7-8 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 7-8 years. చాలా లాంగ్ జర్నీ చూసాం. సో ఒక చిన్న గ్యాప్ తీసుకొని మనల్ని మనం రీబూస్ట్ చేసుకొని ఒకసారి థింక్ చేసుకొని వచ్చామంటే డెఫినెట్గా మంచి క్యారెక్టర్లు కావచ్చు. అంటే కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఏదున్నా ఒక ఎగ్జాంపుల్గా మనం వదలాలి. వాటన్నిటికీ ఈ పెళ్లిగాని ప్రసాద్ సమాధానం అవుతుంది అనుకుంటున్నా. ఓకే. ఇంతకుముందు కెమెడియన్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కెమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ అన్ అన్ఫర్సీన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ దట్ యూ హ్యావ్ టర్న్డ్ యాజ్ హీరో. అవును. ఆ చేసిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా మీ టైమింగ్ అనేటువంటిది ఆల్టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కెమెడియన్స్లో. బట్ ఇంతకుముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను, చాలా ఇదయ్యాను, అది కనిపిస్తుంది కళ్ళలో కూడాను. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ ఆర్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ ఆర్ టెన్షన్డ్ ఆర్ వర్రీడ్ ఆర్ హ్యాపీ? వాట్ ఈస్ యువర్ రైట్ ఎక్స్ప్రెషన్ ఎట్ దిస్ టైమ్? ప్రామిస్ చేస్తున్నా, సినిమా బాగా వచ్చింది, అందుకే టెన్షన్ నాకు. ఇంతకుముందు సినిమా చేశాను ఒకటి, సినిమా బారాలా ఎడిటింగ్ రూమ్లో చూసుకున్నప్పుడు ఇది అయిపోయింది మ్యాటర్, దీని గురించి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది. అక్కడ నాకు డెసిషన్ వచ్చేసింది, దీన్ని మనం పుష్ చేయలేమని అర్థమైపోయింది. బట్ ఇది 100% పని అయింది సినిమా. దీన్ని కరెక్ట్గా, ఎందుకంటే మీ దగ్గర తీసుకొచ్చి మీ నుంచి ఏం మార్కులు వస్తాయని టెన్షన్ నాకు. మీరంటే భయం నిజంగా. మీరు కొంచెం అది అంటే ఎలా అంటే మీరు 100% కంటెంట్ బాగుంటే మీరు డెఫినెట్గా వాళ్ళు మంచివాళ్ళే, నువ్వు 10 కాదు సార్లు అలా కాదు అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నేను అనుకున్న మార్కులు పడతాయో పడవని టెన్షన్ అంతే. డైరెక్టర్ ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయాలి అంటే రియల్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఎందుకంటే కామెడీని హ్యాండిల్ చేయడం అనేటువంటిది సంథింగ్ వెరీ 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 డిఫికల్ట్ జాబ్. మనకు ఒక జంజాల గారు, ఒక రేలంగి నరసింహారావు గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి డైరెక్టర్స్ ఒక సీజనల్గా ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ కొత్త డైరెక్టర్ ఇంత కామెడీని ఇంత 2.5 hours నాన్ స్టాప్ లాఫింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ ఏ ఛాలెంజ్. దాన్ని డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్తో మీరు యాక్సెప్ట్ చేశారు? అది స్క్రిప్ట్ నాకు చెప్పలా, మేము విసిగిచ్చినా కూడా పాప అబ్బాయి. అది కాదండి, ఫస్ట్ స్క్రిప్ట్ అండి. కమెడియన్ని నవ్వించడం అనేది ఈజీ టాస్క్ కాదు. నేను ఒక కమెడియన్గా ఇంతమంది సినిమాలు చేశాను, మీ అందరికీ తెలుసు. నా దగ్గర స్క్రిప్ట్తో వచ్చినప్పుడే అఖిల్ వర్మ డైలాగ్స్ కావచ్చు ఫుల్ ప్లేజ్ ఆల్మోస్ట్ 90% డైలాగ్స్తో వచ్చాడు. సో ఆ డైలాగ్స్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి, నేను నవ్వుకున్నాను. ప్లస్ కథ చేసిన లోహిత్ అతను కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చాలా బాగా గ్రిప్పింగ్ అనిపించింది. అంటే ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ పైనే బేస్ చేశారు. ఒకనొక సందర్భంలో ఒక సెకండ్ హాఫ్లో 2 సీన్లు సెంటిమెంట్ వర్కౌట్ చేయొచ్చు, ఎమోషన్ వర్కౌట్ చేయించవచ్చు అనే సీన్స్ వచ్చినా కూడా డైరెక్టర్ ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అండి. అన్న నాకు ఇక్కడ ఎమోషన్ వద్దు, 100% వర్కౌట్ అవుతుంది, నాకు ఇక్కడ కూడా కామెడీ కావాలని అది మా చేత అంటే ఈ రైటర్లు వీళ్ళ దగ్గర అంతా కూర్చొని ఆ సీన్స్ను కూడా ఎంటర్టైన్మెంట్ చేశాడు. అది నాకు ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పుడు కరెక్ట్ అనిపించింది. సరే, ఇంతకు పెళ్ళయిందా? అదేనా అన్న సినిమాలోనా? పెళ్ళి అయిన తర్వాతే ఉంటుందన్న మ్యాటర్ మొత్తం. పెళ్ళి అయితేనేమో పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరిగింది? పెళ్ళి అయిందా కాలేదా? అదే లేదు, ఓపెన్ చేద్దాం. పెళ్ళి అయింది, ఆ తర్వాత మ్యాటర్ బాండు బజా. పెళ్ళి అయిన తర్వాత అసలు బ్యాచ్ ఒక దండుపల్యం. వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం, ఆయన మల్లీశ్వర్లో పెళ్లి కాని ప్రసాద్గా పాపులర్ అయ్యారని ఆయనతో చేయించానన్నారు. ప్రభాస్ తోటి చేయించడానికి కారణం ఏంటి? ఆయన పెళ్లి కాని ప్రసాద్ అన్న లేదన్న, ప్రభాస్ అన్న నా ఎక్స్ప్రెస్ రాజాకి ఒక మంచి ఫ్యాన్.
ఎందుకంటే అది యూవీ క్రియేషన్స్లో ఎడిట్లో చూసినప్పుడే నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నీ టైమింగ్కి నిజంగా చాలా అసలు తలుచుకొని నవ్వాను తమ్ముడు. అప్పటి నుంచి నా పైన ఒక గుడ్ విల్ ఉంది. అలాగే లక్కీగా మన మారుతి అనే సినిమా రాజాసాబ్లో ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్, ప్లస్ సలార్లో కూడా చేశాను, ఒక మంచి ర్యాప్ ఉంది. అడిగాను అన్న ఇది అన్నారు, ఫస్ట్ నేను చేస్తా బట్ నేను ఆ కంటెంట్ చూడాలి, ఆ అవుట్పుట్ చూడాలి అన్నారు. కొన్ని సీన్స్ చూపించాను, డెఫినెట్గా నచ్చి మెచ్చి ఇచ్చాను. ఆయనకు కూడా బాగా రిలేట్ అవ్వటం వల్ల చేసి ఉంటారు అనుకోవచ్చు. ఇంకా మీరు ఎలా అనుకుంటే ఎలా అంటే సప్తగిరి గారు ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ అనే పేరుతోటి అల్లరి నరేష్, శివాజీ కూడా యాక్ట్ చేసిన సినిమా ఉంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారా? 100% ఉండే సార్, మంచిదే కదా. ఇప్పుడు శివాజీ అన్న కోర్టులో ఎరగదీశారు, అల్లరి నరేష్ గారు నాంది లాంటి సబ్జెక్టులతో వేరియేషన్ తీసుకొని మంచి సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా సినిమాకు ఉండాలి అక్క. అయితే ఏంటండి రాజకీయాలు మొత్తం వదిలేసారా హీరోగా వచ్చిన తర్వాత? ఏంటి తగులుకున్నాం అక్క. రాజకీయాలు వదలడానికి ఏం లేదండి, డెఫినెట్గా ఇంట్రెస్ట్, ప్రజాసేవ చేయడం ఎప్పుడు ఇంట్రెస్ట్గా. సో అప్పుడు అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది, సో అది త్రుటిలో మిస్ అయింది. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, ప్రస్తుతానికి సినిమాలు బాగా జరుగుతున్నాయి. డెఫినెట్గా పాలిటిక్స్ అయితే ఇంట్రెస్ట్, అది ఎప్పుడైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సప్తగిరి గారు, సార్ కామెడీ యాక్టర్స్ అందరూ ముఖముడిగా హీరోల క్యారెక్టర్ల వైపు ఉన్నారు, ఎందుకంటారు? కామెడీ చేసి ప్లస్ చేస్తున్న క్యారెక్టర్లే మళ్ళీ చేసి అప్పుడెప్పుడో ప్రేమ ఖచ్చితంలో దెయ్యం కొట్టిందని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న దెయ్యాలన్నీ కొట్టాయి నన్ను. అరే ఇది రెగ్యులర్ అవుతుంది నన్ను లేస్తారు, మీరు అదే కావాలా మళ్ళీ అక్క అనాలి అంటారు. సో అది అంతలా చేసి మేము కూడా వేరియేషన్లు చేయగలం, వేరే కమెడియన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అందుకే చేశాను. ఆ ఎమోషనల్ క్యారెక్టర్, ఫాదర్ బాండింగ్, దానవీర సూరకన్న డైలాగ్ చెప్పడం, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్గా సప్తగిరి ఎల్ఎల్బి, జాలి ఎల్ఎల్బి లాంటి పెద్ద సబ్జెక్ట్ తీసుకోవడం, అవన్నీ మనం మెప్పించగలమని మన పైన కాన్ఫిడెన్స్తో చేసాం సార్. సో అటువంటి ఫీలర్స్ వదిలేం కాబట్టి ఇటువంటి యంగ్ డైరెక్టర్స్కి ఈరోజు మనం కనెక్ట్ అయ్యాం. సో అన్న దగ్గర అలా చేయించుకోవచ్చు మనము అని. సో అందుకోసమే ఇలా హీరోలుగా మారుతున్నారు. వాళ్ళ ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ కూడా బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాఘవం ధనరాజ్ డైరెక్షన్ చేయగలంటే గ్రేట్, బలగం వేణు చేశాడు. సో ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ చాలామందికి రెండో సినిమాకి స్ట్రగుల్ వస్తుంది, ప్రొడ్యూసర్లు దొరకట్లే. ఒక్కళ్ళే మేనేజ్ చేస్తున్నారు, బాగానే మేనేజ్ చేస్తున్నారు. అలాగే నా సినిమాలు నచ్చుంటాయిలే అన్న జనాలకి, అందుకే ఎక్కడో వర్కౌట్ అవుతున్నాయి. అయితే ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి, వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేస్తారా నెక్స్ట్? బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసింది అంటే కొంచెం గుర్తుపెట్టుకుంటే మేము టార్గెట్ చేస్తామంటే మీరు అలాగే మనకు అంత సీన్ లేదులేండి, మనకి వర్క్ దొరికితే చాలా హ్యాపీగా చేయొచ్చు. బట్ అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే తమిళ ఇండస్ట్రీలో అలా ఉండదండి. ఆ హీరో ఎలా ఉన్నా ఆ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటే వాళ్ళు చేస్తారు, ఆ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇక్కడ మనకేంటంటే జస్ట్ కమెడియన్ అని తీసేస్తారు. సో అది కొంచెం ఇప్పుడు ఈ సినిమాకి మాకు లక్కీగా ప్రియాంక శర్మ దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా డైరెక్టర్ని హీరోయిన్గా చేయించాల్సి. ఎందుకు సప్తగిరి గారు ఎందుకు సౌందర్య లాంటి ఆర్టిస్ట్ కూడా బాబుమోహన్ గారు పక్కన చేసి చాలా అద్భుతమైన సాంగ్తో సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కమెడియన్ అని పక్కన పెడితే కథకు దగ్గర హీరో మెటీరియల్ అనిపిస్తే ఎవరైనా చేస్తారనుకోవచ్చు కదా. అది నిజంగా అందరికి చెప్పాలి సార్, మనం ఆ సాంగ్ చూపించాలి. ఇదో ఇలా చేశారు మీరు కూడా చేయండి అంటే ఈ సినిమాకి హీరోయిన్ గట్టిగా పడింది అనుకోండి ఇంకా ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది. సో ఒక రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే సిద్ధం. అది నిజంగా హీరోయిన్లు అందరూ తెలుసుకొని మాలాంటి వాళ్ళ పక్కన కూడా యాక్ట్ చేస్తే సినిమాకి ఇంకా కలరింగ్ పెరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీ ద్వారా అది అందరికి చెప్దాం సార్. సో ఇంకోటి మరి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతా అన్న పెళ్లి కాని ప్రసాద్ ఎవరు చేస్తారండి? అంటే ఎవరు పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే ఒకవేళ సప్తగిరి గారు ఇక్కడ సార్ మీరు ఒకవైపు కామెడీని చేస్తున్నారు, ఇంకోవైపు హీరో చేస్తున్నారు, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండిట్లో మోస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదని చెప్తారు మీరు? అంటే కమెడియన్గా చాలా సినిమాలు చేశాం కాబట్టి ఏదైనా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయితే బాగుంటుంది అనుకుని ఇటువంటి సినిమాలు చేయడం. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇదే బాగుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్లు చేయాలని ఉంది. స్క్రీన్ మీద కమెడియన్గా మీ కామెడీ టైమింగ్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ముందులో చాలా సినిమాల్లో కొంతమంది లేడీస్ని కొట్టంగా అసలు జనాలు ఆ లాజిక్ని మర్చిపోయి జనాలు ఆ సీన్నే ఎంజాయ్ చేశారు బాగా. ఈ సీన్లో దానికి ఈ సినిమాలో క్వైట్ ఆపోజిట్గా వాళ్ళు మిమ్మల్ని కొట్టిన సీన్ కనిపిస్తున్నాయి. ఆ సీన్ ఎలా? ఇంకోటి దాచాం, కాచుకోండి అంతే. అలాంటిది ఇంకోటి వచ్చింది అంతే, కాచుకోండి. అది ఆ రూల్ చదివి వెళ్తాం ఇంటికి. లాస్ట్లో అరిసాం కదండి, మొక్కలు అప్పుడు ఉంటుంది. సో తప్పకుండా చిన్న విషయం, సరే మా పక్కనే రిజెక్ట్ చేశారు హ్యాపీ,
పోనీ మీరేమన్నా పెద్ద సినిమాలు చేస్తున్నారా అవి చేయరు. పోనీ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారా అది చేయరు. ఖాళీగా ఉంటారు. ఏంటో అర్థం కాదు. మేము డబ్బులు ఇస్తాం రండి మా పక్కన చేయండి అంటే చేయరు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అర్థమే కాదండి. నిజంగా సినిమా స్క్రిప్ట్ చూడండి బ్రహ్మాండంగా ఉంది, సినిమా ప్లస్ అవుద్ది, మీ కెరీర్ ప్లస్ అవుద్ది అని ఆలోచించండి. ఎంత చెప్పినా ఎవరో చెప్తారు ఏంటో చెప్తారు, వాళ్ళు మాట్లాంటారు కమెడియన్ పక్కన ఏం చేస్తారు అనేది. అది అరే అన్న వద్దులేన్న మనకి